హాయ్, వెల్కమ్ బ్యాక్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాక్ 26. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాను, ఎందుకంటే నా వాయిస్ కూడా చేంజెస్గానే అనిపిస్తుంది. ఇది ఎక్కడో ఏంటో ఒకసారి చూసేద్దాం. అదే అండి, అశ్వరాబాద్ దగ్గర వినాయకపురం ఉంది కదా, అక్కడ అన్నమాట ఈ జాతర. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 రోజులు జరిగిద్ది ఈ జాతర. ఈ 5 రోజులు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. చూడండి, అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరారు. మేము వెళ్ళిన రోజు 5వ రోజు అనమాట. చూడండి, లైటింగ్ అయితే అసలు మామూలుగా లేదు. మేము మా ఫ్యామిలీ మెంబర్తో అందరం కలిసి వెళ్ళాం. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. చూడండి చిన్న వీడియో క్లిప్లో. ఇక్కడ షాపులు అయితే బోలెడన్ని షాపులు ఉంటాయి. మనకి ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా దొరికిద్ది. భద్రాచలం టు జంగారెడ్డిగూడెం వెళ్ళే రహదారి మధ్యలో ఉంటుంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. లైటింగ్కి అయితే ఫిదా అవ్వాల్సిందబ్బా. ఇక్కడ అమ్మవారి గోపురం దగ్గర లైటింగ్ చూడండి, చాలా చాలా బాగుంది. కానీ జనాలు గంటకి పెరుగుతూనే ఉన్నారు. ఫుల్ రద్దీ ఎక్కువ. అసలు ఆ రోజు లాస్ట్ రోజు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది అమ్మవారి గర్భగుడి దగ్గర అన్నమాట. చూడండి, శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారు, శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు. గర్భగుడిలోకి మనకి వీడియో ఎంట్రీ ఉండదు కాబట్టి బయట నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. చాలా మహిమగల తల్లి. అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరినప్పుడు వివిధ వేషధారణలతోటి చూడండి ఎలా ఉన్నారో. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ జాతరలో ఒకటి గమనించింది ఏంటంటే, తలకి పెట్టుకునే లైట్లు బాగా ఆకర్షణీయంగా అనిపించింది. చూడండి, మిల్క్ 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 అంటూ. పక్కనే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము కలిసి వెళ్ళాం. ఇక్కడ ఒక 2 గంటలు స్పెండ్ చేసాం, కానీ మాకు టైమే తెలియలేదు. మేము బ్రేక్ డాన్స్ ఎక్కాము, జాయింట్ వీల్ ఎక్కాము. చూడండి, అస్సలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా. 2 కన్నులు సరిపోవట్లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ మాత్రం. మళ్ళీ సంవత్సరానికి అంటే ప్రతి ఉగాదికి ఇక్కడ జాతర జరిగిద్ది. ఈ ఉగాది రోజు తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని తిట్టుకోబాకండి. నా ఫోన్ ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఎడిటింగ్ ఎప్పుడో చేసా కానీ డబ్బింగ్ చేయలేదు.
ఎగ్ రోల్స్ అంట ఇవి, ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. ఎగ్ రోల్స్ కూడా మేము ట్రై చేసాం, కానీ మరీ తినేటప్పుడు వీడియో పెడితే బాగుండదని. బెటర్, కాకపోతే కాస్ట్ ఎక్కువ అనిపించింది. మన వాళ్ళందరూ షాపింగ్ చేద్దామని షాప్స్కి వెళ్తున్నాం. ఒక్కొక్కరు చూడండి ఎన్ని ఐటమ్స్ కొంటారో అసలు. మా చెల్లి ఊరికే నాకు పాము కావాలని ఏడుస్తా ఉంటే పాము కొన్నాం. కానీ ఒక్కటి గమనించింది ఏంటంటే, ఇక్కడ ఏ వస్తువు అంటే ఎంత పెద్ద బొమ్మ అయినా 100 రూపాయలే అంటున్నారు. అంటే ఫిక్స్డ్ రేట్లు ఉన్న వాటి దగ్గరే బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్గా కొనుక్కోవచ్చు. ఇక్కడ గ్రీన్ డేంజర్ లైట్ కొంటున్నారు మా వాళ్ళు. జాతరలో సందడి చేయాలంటే చేతిలో బోర్ ఉండాలి ఖచ్చితంగా. అది ఆ బోర ఒక్కొక్కటి 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఓ మా పాప కొనమని ఒకటే గోల. తనకి ఒక 2 బోర్లు కొన్నాం. ఇంతకుముందు నేను ఊదా చూడండి, ఆ బోర ఒకటి, ఇప్పుడు ఒకటి. ఇదండి వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది ఏంటన్నది కామెంట్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.